మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సెప్టెంబర్ 7 భాద్రపద పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రాబోతోంది. అయితే ఈ గ్రహణం తర్వాత నుండి ఒక 4 రాసుల వారికి చాలా కష్టాలు వస్తాయి. వారు ఏ పని చేసినా కలిసి రాదు, ప్రాణాలకే ప్రమాదం రావచ్చు కూడా. కనుక ఈ 4 రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. రాబోయే ఖగోళ సంఘటనలు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా గ్రహణం వంటి పెద్ద సంఘటనలు జరిగినప్పుడు వాటి ప్రభావం కొన్ని రాసుల వారిపై చాలా బలంగా ఉంటుందని మన ప్రాచీన జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ఆకాశంలో జరిగే ప్రతి మార్పు భూమిపై ఉన్న జీవరాశులపై, ముఖ్యంగా మనుషుల మనసు, శరీరము మరియు భవిష్యత్తుపై తనదైన ముద్ర వేస్తుంది. సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది ఈ సంవత్సరంలోనే అతిపెద్ద గ్రహణం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రహణం ఎఫెక్టు వలన ముఖ్యంగా 4 రాసుల వారికి అస్సలు కలిసి రాదు. వీరు ఏ పని చేసినా అందులో కలిసి రాదు. చేతిలోని ధనమంతా కూడా పోతుంది. అంతేకాదు గ్రహణం తర్వాత ఈ రాసుల వారికి అనేక సమస్యలు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగోదు. ప్రాణాల మీదకి వచ్చినా ఆశ్చర్యం పోనవసరం లేదు అని జ్యోతిషులు చెప్తూ ఉన్నారు. మరి ఆ 4 రాసుల వారు ఎవరు, వారికి ఎటువంటి చెడు ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం గ్రహణం అంటే ఏమిటో జ్యోతిష్య శాస్త్రపరంగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి రావటం అనే భౌగోళిక ప్రక్రియ మాత్రమే కాదు. మన వేదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలకు కారకులు ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువులు. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు స్వరభానువు అనే రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి ఆ అమృతాన్ని స్వీకరించాడు. దీనిని గమనించిన సూర్యచంద్రులు శ్రీ మహావిష్ణువుకు చెప్పగా ఆయన తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను, మొండాన్ని వేరు చేశాడు. అమృతం తాగటం వల్ల వాడికి మరణం లేకపోవడంతో తలభాగం రాహువుగా, మొండెం భాగం కేతువుగా మారి తమ చావుకు కారణమైన సూర్యచంద్రులపై పగబట్టాయి. ఆ పగతోనే అవి కాలానుగుణంగా సూర్యచంద్రులను మింగడానికి ప్రయత్నిస్తాయి. ఆ ప్రయత్నమే మనకు గ్రహణాలుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే గ్రహణ సమయాన్ని ఒక అశుభకరమైన ప్రతికూల శక్తి ప్రబలంగా ఉండే కాలంగా పరిగణిస్తారు. చంద్రుడు మన జాతకంలో మనస్సుకు, తల్లికి, భావోద్వేగాలకు, ద్రవ్యానికి అనగా డబ్బుకు మరియు ప్రశాంతతకు కారకుడు. అలాంటి చంద్రుడిని రాహువు లేదా కేతువు కబలించినప్పుడు, అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ విషయాలలో ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం ఏర్పడుతుంది. మనుషుల మనసులు గందరగోళానికి గురి అవుతాయి. అనవసరమైన ఆందోళన, భయము, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. సముద్రాలలో అలలు ఎలా ఉవ్వెత్తున ఎగిసి పడతాయో అలాగే మనలోని భావోద్వేగాలు కూడా అదుపు తప్పుతాయి. అందుకే గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదని, ప్రయాణాలు మానుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తి అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలను, చిన్నపిల్లలను, వృద్ధులను మరింత జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. ఈ రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ప్రపంచంలోని అందరిపైన ఉన్నప్పటికీ జ్యోతిష్య శాస్త్రం లెక్క ప్రకారంగా ముఖ్యంగా 4 రాశుల వారిపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా, కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఆ గ్రహణం ఏ నక్షత్రాలలో ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశితో పాటు కొన్ని ఇతర రాశుల వారికి కూడా తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పుడు ఆ 4 రాశులు ఏవి, వాటికి ఎలాంటి ముప్పు పొంచి ఉందో కూడా చూద్దాం. ఆ 4 రాశులలో మొదటి రాశి ఏమిటి అంటే మొదటిగా కుంభరాశి. రాబోయే చంద్రగ్రహణం సంభవిస్తున్నది మీ జన్మరాశిలోనే, అంటే మీ మొదటి ఇంట్లోనే. జాతకంలో మొదటి ఇల్లు లగ్నభావం. ఇది మీ శరీరాన్ని, ఆత్మను, వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని, ఆలోచన సరళిని మరియు మీ మొత్తం జీవిత గమనాన్ని సూచిస్తుంది. సాక్షాత్తు మీ లగ్నంలోనే, మీ రాశిలోనే చంద్రుడు రాహుగ్రస్తుడవటం అనేది అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. ప్రాణాలకే ప్రమాదం అనే మాట మీకు నేరుగా వర్తిస్తుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల మీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. దీర్ఘకాలిక వ్యాధులు బయటపడతాయి లేదా ఉన్న ఆరోగ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చుతాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం అత్యధికం. తీవ్రమైన మానసిక ఆందోళన, భయము, ఒంటరితనము, నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని ఆవహిస్తాయి.
మీ ఆలోచనలు అదుపు తప్పుతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని మీరే చిక్కుల్లోనికి నెట్టుకునే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లుతుంది. శారీరకంగా వాహన ప్రమాదాలు, కింద పడటము, విద్యుత్ షాకు వంటి ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ గ్రహణం తర్వాత కనీసం 6 నెలల పాటు మీరు ప్రతి విషయంలోనూ కూడా ప్రతి అడుగులోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రయాణాలు, సాహసాలు, వాగ్వాదాలకు దూరంగా ఉండటం మీ ప్రాణాలను కాపాడుతుంది. ఇక 2వ రాశి మకర రాశి. మకర రాశికి 2వ స్థానమైన ధన, కుంభ, వాక్కు స్థానంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. 2వ ఇల్లు మీ సంపాదనను, మీ కుటుంబ సభ్యులను, మీ మాట తీరును, మీ ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. ఈ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల మీ జీవితంలోని ఈ మూల స్తంభాలు కదిలిపోతాయి. ఆర్థికంగా ఇది మీకు ఒక పెను తుఫాను లాంటిది. ఊహించిన విధంగా భారీ ధన నష్టం జరగవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులు పూర్తిగా నష్టపోవచ్చు. వ్యాపారంలో భారీ మోసానికి గురి అవుతారు, లేదా ఉద్యోగంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. సంపాదించిందంతా కూడా అనవసరమైన ఖర్చులకు, హాస్పిటల్ బిల్లులకు పోతుంది. ఇది మీ ఆర్థిక వ్యవస్థను కాల్చివేసి మిమ్మల్ని అప్పుల ఊబిలోనికి నెట్టగలదు. ఇది ప్రాణ సంకటమే. ఇక కుటుంబంలో ఇది చిచ్చు రేపుతుంది. కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన అపార్థాలు, గొడవలు మొదలవుతాయి. మీరు ప్రేమించే వారే మీకు శత్రువులుగా మారవచ్చు. కుటుంబ విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కూడా రావచ్చు. అన్నిటికంటా ప్రమాదకరమైనది మీ వాక్కు. మీరు ఆవేశంలో లేదా అజాగ్రత్తగా మాట్లాడిన ఒక్క మాట మీ జీవితాంతం మిమ్మల్ని వెంటాడే పెద్ద సమస్యను సృష్టించగలదు. మీ మాటలే మీకు శత్రువులను తయారు చేస్తాయి. కుటుంబము, ధనం లేని జీవితం ప్రాణం లేని శరీరం లాంటిది. అందుకే ఈ ముప్పును తేలికగా తీసుకోకూడదు. ఇక 3వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి 4వ స్థానమైన సుఖ, మాతృస్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. 4వ ఇల్లు మీ తల్లిని, మీ ఇంటిని, వాహనాలను, భూమి, ఆస్తులను మరియు మీ మానసిక ప్రశాంతతను సూచిస్తుంది. మీ సుఖస్థానంలోనే గ్రహణం పట్టడం అంటే మీ జీవితంలోని సుఖశాంతులు హరించుకుపోతాయని అర్థం. ఇది అత్యంత బాధాకరమైన కాలం. అన్నిటికంటా ముఖ్యమైన ప్రమాదం మీ తల్లిగారికి. ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించవచ్చు, లేదా ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. తల్లితో మీ సంబంధాలు కూడా దెబ్బతినవచ్చు. ఇక ఇంట్లో ప్రశాంతత అనేది మచ్చుకైనా కనిపించదు. నిరంతరం కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, గృహంలో అశాంతి నెలకొంటాయి. కొందరు తమ ఇంటిని వదిలి వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో భారీగా నష్టపోతారు. కొత్త ఇల్లు కొనటం లేదా అమ్మటం వంటివి చేస్తే మోసపోతారు. వాహన ప్రమాదాలకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. కాబట్టి ప్రయాణాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీ మానసిక ప్రశాంతత పూర్తిగా నశించిపోతుంది. ఏ పనిపైన దృష్టి పెట్టలేరు. ఇది మిమ్మల్ని మానసికంగా కుంగదీసి మీ జీవశక్తిని హరించి వేస్తుంది. ఇది కూడా ఒక రకంగా ప్రాణాపాయం లాంటిదే. చివరిగా 4వ రాశి ధనస్సు రాశి. మీ రాశికి 3వ స్థానమైన ధైర్య, వీర్య, పరాక్రమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. 3వ ఇల్లు మీ ధైర్యాన్ని, మీ కమ్యూనికేషన్ను, మీ తోబుట్టువులను అనగా సోదరులు, సోదరీమణులు, చిన్న ప్రయాణాలను సూచిస్తుంది. ఈ స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల మీ ఆత్మవిశ్వాసము, మీ ధైర్యం పాతాళానికి పడిపోతాయి. మీరు ఒకప్పుడు సింహంలా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పిల్లిలా కూడా తీసుకోలేరు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం వల్ల జీవితంలో అమూల్యమైన అవకాశాలను కోల్పోతారు. అంతకన్నా ప్రమాదకరంగా భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని మీ జీవితాన్ని ప్రమాదంలోనికి నెట్టుకుంటారు. మీ తోబుట్టువులతో సంబంధాలు దెబ్బతింటాయి, లేదా వారి జీవితంలో ఏదైనా తీవ్రమైన సమస్య లేదా ప్రమాదం జరగవచ్చు. ఇది మీకు తీవ్రమైన మానసిక వేదనను కలిగిస్తుంది. చిన్న ప్రయాణాలు కూడా ప్రమాదభరితంగా మారుతాయి. ప్రయాణాలలో వస్తువులు పోగొట్టుకోవటం, ప్రమాదాలకు గురి కావటం జరగవచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి. మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేక ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకొని సంబంధాలు దెబ్బతింటాయి. ధైర్యం లేని జీవితం శ్వాస ఆగిపోయిన జీవితంతో సమానం. అందుకే ఇది మీ ఎదుగుదలకు, మీ మనుగడకే పెనుముప్పుగా పరిగణిస్తుంది. మరి ఈ రాసుల వారు భయపడి చేతులు కట్టుకొని కూర్చోవాలా అంటే అస్సలు కాదు. మన ఋషులు సమస్యను చెప్పినప్పుడు
దానికి పరిష్కారాన్ని కూడా చూపించారు. గ్రహణం అనేది మనల్ని హెచ్చరించడానికి వచ్చే ఒక సంకేతం. సరైన జాగ్రత్తలు, శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే ఎంతటి గండం నుంచైనా గట్టెక్కవచ్చు. ఈ 4 రాసుల వారు సెప్టెంబర్ 7 రాత్రి గ్రహణం సంభవించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రాకూడదు. గ్రహణ కిరణాలు వీరిపై పడటం అత్యంత ప్రమాదకరం. గ్రహణ సమయంలో మీ మనసును పూర్తిగా దైవంపై లగ్నం చేయాలి. ముఖ్యంగా శివుడిని ఆరాధించాలి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. ఇది మీ చుట్టూ ఒక అద్భుతమైన రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. గ్రహణం విడిచిన తర్వాత ఈ 4 రాసుల వారు మీ శక్తికి తగినంత దానం చేయాలి. ఇది అత్యంత ముఖ్యమైన పరిహారం. కుంభ, మకర రాశుల వారు శని రాహువుల శాంతి కోసం నల్ల నువ్వులు, మినుములు, నల్లని వస్త్రాలు, ఇనుప వస్తువులు, నూనె దానం చేయటం ఉత్తమం. వృశ్చిక, ధనస్సు రాశుల వారు చంద్రుడి శాంతి కోసం బియ్యము, పాలు, వెండి, తెల్లని వస్త్రాలు మరియు గురువు శాంతి కోసం శనగలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేయాలి. ఈ 4 రాశుల వారు గ్రహణం తర్వాత కనీసం 41 రోజుల పాటు కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తూ ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు శివారాధన చేయటం, ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం వల్ల గ్రహణ దోష తీవ్రత తగ్గుతుంది. కుంభరాశి వారు ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం చేయించుకోవటం, మకర రాశి వారు కుటుంబ ఆర్థిక శాంతి కోసం లక్ష్మీనారాయణ పూజ చేయటం, వృశ్చిక రాశి వారు తల్లి ఆరోగ్యం మరియు గృహ శాంతి కోసం దుర్గా సప్తసతి పారాయణం చేయటం, ధనస్సు రాశి వారు ధైర్యం కోసం, తోబుట్టువుల రక్షణ కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించటం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గుర్తుంచుకోండి, భవిష్యత్తును తెలుసుకోవటం భయపడడానికి కాదు, సిద్ధపడడానికి. ఈ హెచ్చరికను స్వీకరించి అవసరమైన జాగ్రత్తలు, భక్తి శ్రద్ధలతో కూడిన పరిహారాలు పాటిస్తే గ్రహణం వల్ల కలిగే పెను ముప్పుల నుంచి మీరు తప్పకుండా బయటపడతారు. సెప్టెంబర్ 7న ఏర్పడేది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది సెప్టెంబర్ 7 రాత్రి 9:36 ప్రారంభమై సెప్టెంబర్ 8 ఉదయం 1 గంట. ఇది సెప్టెంబర్ 7 రాత్రి 9:36 ప్రారంభమై సెప్టెంబర్ 8 ఉదయం 1:25 ముగుస్తుంది. ఈ గ్రహణం మొత్తం 3:49 పాటు ఉంటుంది. ఇదే మనకు ఈ సంవత్సరంలో వస్తున్న అతిపెద్ద గ్రహణం. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది కనుక కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణాన్ని చూడకూడదు. అంటే ఈ గ్రహణం రాత్రిపూట ఏర్పడుతుంది కనుక బయటకు రాకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది. అంతేకాదు, అందరూ ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైనా సరే మన దేశంలో గ్రహణం కనిపిస్తే మనం తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం, దోషాలు తగలకుండా ఉండటం కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుంచి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని గ్రహించి మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే గ్రహణ సమయానికి 3 గంటల ముందు గ్రహణం విడిచాక 3 గంటల తర్వాత భోజనం చేయకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ సమయాన్ని కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు, గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. అలాగే గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై, అంటే నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి కదా, వాటిపై దర్భలను కానీ తులసి ఆకులను కానీ వేసి ఉంచుకోవాలి. అప్పుడు వాటికి గ్రహణ దోషం అంటదు. నిల్వ పదార్థాలు అంటే ఊరగాయలు, పచ్చళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచే అట్లు, ఇడ్లీ పిండిలు, బియ్యం, పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్, పప్పులు, ఉప్పులు, నూనెలు ఇలాంటి వాటిపై దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో దర్భలను ఇంటిపై, అంటే ఇంటిపై కప్పుపై కానీ డాబాపై కానీ వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది
వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి, కొన్ని విషవాయువులు జన్మిస్తాయి. ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రాణులపైన, మానవాళిపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి. దానివలన అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. గ్రహణ సమయంలో చేసే దైవారాధన, ధ్యానము, మంత్రజపం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో వచ్చే మార్పులను శాస్త్రజ్ఞులు మంత్ర పరికరాల సహాయంతో ప్రయోగాలు, పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఇతర సమయాలలో కన్నా ఈ గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే కొంచెం భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వల్ల గర్భవతులను ఈ గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గ్రహణ కిరణాలు గర్భం మీద పడితే గర్భంలో ఉన్న పిండం యొక్క ఎదుగుదల మీద దాని ప్రభావం పడుతుంది. ఆ గ్రహణ ప్రభావం వలన గ్రహణపు మొర్రి వస్తుంది. గ్రహణపు మురిక లేదా గ్రహణపు మొర్రి అంటే పెదిమె సరిగ్గా లేకపోవటం, చెవి సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చెవి, ముక్కు రెండూ కూడా సరిగ్గా లేకపోవటం ఇలాంటి మార్పులు గర్భస్థ శిశువులో కనిపిస్తూ ఉంటాయి. లేదా చాలా రేర్ సమయాలలో తలలో మాడు కలిసిపోకుండా విడివిడిగా ఉన్న శిశువులను కూడా మనం చూస్తూనో లేదా వింటూనో ఉండి ఉంటాం. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. ఇలా మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలని కొంతమంది గ్రహణ సమయంలో నమ్మినా నమ్మకపోయినా ఈ సమయాలను పాటిస్తూ ఉంటారు. చంద్రుడు వీటి మీద ఆధిపత్యం కలవాడు. గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే ఆటుపోట్లను గూర్చి మనం వింటూ ఉంటాం. అలాగే మన శరీరంలో జరిగే నీటి ప్రవాహంలో కూడా తేడా వస్తుంది. మామూలు మనుషులకైతే తెలియదు కానీ గర్భవతులకు మాత్రం లోపల ఉన్న పిండం ఉమ్మనీటిలో ఉంటుంది. మరి అలాంటి ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బందే కదా. అందుకే గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి. ఇక మామూలు వారు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయానికి స్నానం చేసి కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి గ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. ఈ పనులు అస్సలు చేయకండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. అలాగే గర్భిణీలు ఈ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు. అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినరాదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయిక నిషిద్ధం. కాదని కలిస్తే అనారోగ్యం ఉన్న పిల్లలు కానీ మంచి ప్రవర్తన లేని పిల్లలు కానీ పుడతారు. అలాగే గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలు తినకూడదు. అంటే అన్నం, కూర, చారులు, పెరుగు, పాలు కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం వలన అవి దూషితమవుతాయి. ఇక అవి తినడానికి పనికిరావు. వీటి మీద గరికి వేసినా కూడా గ్రహణ ప్రభావం పడుతుంది. తినడానికి పనికిరావు. కనుక గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, షేవింగ్ చేసుకోవటం వంటి పనులు చేయకూడదు. అంతేకాదు గ్రహణ సమయంలో గొడవలు పడటము, ఏడవటము, శాపనార్థాలు పెట్టడం వంటి పనులు కూడా చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్బలను ఉంచుకోవాలి. పూజ గదిని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. గ్రహణం తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం లేచాక ఇల్లంతా కడిగి పసుపు నీటిని చల్లి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలను కూడా కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇవే గ్రహణం రోజు చేయకూడని పనులు, పాటించవలసిన నియమాలు. ఈ గ్రహణ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే మీకు మీ ఇంటికి ఎటువంటి గండాలు రాకుండా ఉంటాయి, గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలు పాటించండి. గ్రహణం రోజు ఎటువంటి తప్పులు చేయకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.